హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీకే హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ క్యారెట్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనం అన్నంని పొడి పొడిగా వండుకొని ప్లేట్‌లో వేసుకొని చల్లారపెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్‌లో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న ఒక కప్పు క్యారెట్ని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పొడి పొడిగా వండుకున్న రైస్ని ఇందులో వేసుకుని ఈ క్యారెట్ తాలింపు అంతా కూడా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు. మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఈ రైస్ అంతా కూడా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నానండి. ఇలా నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేయకపోయినా ఏం పర్వాలేదు, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ రైస్ అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా సూపర్ టేస్టీ క్యారెట్ రైస్ని కమ్మగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.